హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వీడియో వచ్చేసి ఆన్ అ స్పెషల్ డే వీడియో. ఈరోజు మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ఆల్సో అక్షయ తృతీయ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సో ఇప్పుడు మేము మీనాక్షి అమ్మ టెంపుల్లో అయితే ఉన్నాము మదురైలో. మేము ఎర్లీ మార్నింగ్ 4:30 AM వెళ్ళాము దర్శనానికి. ఇక్కడ నార్మల్గా 4:30 AM టెంపుల్ కూడా ఓపెన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తే నిజంగా చాలా బాగా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే అర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా రష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనం చాలాసేపు అమ్మవారిని చూడొచ్చు. దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. సో మేమైతే అర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం కాబట్టి నిజంగా దర్శనం అయితే చాలా బాగా అయింది. మాది అర్లీ మార్నింగే దర్శనం కాబట్టి ఇక్కడ అభిషేకం అలంకారం అంతా ఉండింది. సో అంతా కంప్లీట్ అయ్యే లోపల మాకు అరౌండ్ 7:30 to 8 o'clock అయితే అయ్యింది. సో ఇక్కడ నిజంగా 9 o'clockకే 32 degrees Celsius అంతా వేడిగా ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ 12 o'clock 1 o'clockకి ఎంత వేడిగా ఉంటుంది అనేసి. సో ఐ విల్ సజెస్ట్ ఓన్లీ వన్ థింగ్, నిజంగా సమ్మర్ టైంలో అయితే అస్సలు ప్లాన్ చేసుకోకండి. ఇక్కడ వేరే సీజన్లో అయితే ప్లాన్ చేసుకోండి. సమ్మర్లో మనం ఇటు సైడ్ ఎక్కడ తిరగలేము. సో అంత ఎండగా ఉంది. లిటరల్లీ మేమైతే చాలా ఎగ్జాస్ట్ అయితే అయిపోయాము. సో ఇంకా ఇక్కడ నుంచి మేము ఇప్పుడు నాయర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము. సో దీన్ని వచ్చేసి తిరుమలై నాయర్ ప్యాలెస్ అంటారు. ఇంకా ఇక్కడ వాళ్ళు వచ్చేసి మదురై ప్యాలెస్ అనేసి అంటారు. సో మీనాక్షి అమ్మ టెంపుల్ నుంచి ఇది వచ్చేసి ఒక 2.5 to 3 kilometers ఉంటుంది. సో ఇంకా ఇక్కడ అవుట్ సైడ్ ఇలా ఒక డిస్క్రిప్షన్ బోర్డ్ అయితే వేశారు. సో వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, ఎవరు కట్టారు ఈ మాన్యుమెంట్ని అంతా కంప్లీట్ డిస్క్రిప్షన్ అయితే వేశారు. ఇంకా ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. సో టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. ప్యాలెస్కి లోపలికి వెళ్ళగానే నిజంగా చాలా చల్లగా అనిపించింది. మేబీ ఈ స్టోన్స్ వల్ల అనుకుంటా బయటున్న వేడికి దీని లోపలికి రాగానే కూల్గా అనిపించింది. ఇంకా మేము ప్యాలెస్ అంతా ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఫోటోషూట్కి ఈ ప్లేస్ వచ్చేసి నిజంగా బెస్ట్ ప్లేస్ అనేసి చెప్తాను. నిజంగా చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. ఇంకా ఆ పిల్లర్స్ మధ్య నిల్చొని ఫొటోస్ తీసుకుంటే కూడా చాలా హైలైట్గా అయితే ఉన్నాయి. సో కాసేపు అక్కడే కూర్చున్నాము. సో తర్వాత ఇక్కడ నుంచి మేము రామేశ్వరం అయితే వెళ్తున్నాము. పంబన్ బ్రిడ్జ్ చూడాలనేసి ఇప్పుడు మేము మదురై నుంచి రామేశ్వరం వయా ట్రైన్ అయితే వెళ్తున్నాము. 2 sides వాటర్ ఉంటుంది. సెంటర్లో బ్రిడ్జ్ పైన ట్రైన్ అయితే వెళ్తుంది. నిజంగా చాలా బాగా ఉంటుంది. సో పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి మనకి 2.2 kilometers అయితే ఉంది ఈ బ్రిడ్జ్. రామ్నాథ్పురం నుంచి రామేశ్వరం వరకు అయితే ఉంది. ఫుల్ కంప్లీట్ వాటర్లోనే బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో అటు సైడ్ ఉంది కదా, సో అది వచ్చేసి పాత బ్రిడ్జ్. సో ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ పైన. సో ఇది రీసెంట్లీనే ఓపెన్ అయితే చేశారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గేట్ అన్నమాట. పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు ఈ గేట్ అనేది అప్లిఫ్ట్ చేస్తారు. సో అప్పుడు పెద్ద పెద్ద షిప్స్ అయితే ఆ బ్రిడ్జ్ నుంచి పాస్ అవుతుంది. సో నిజంగా చాలా బాగా అనిపించింది నాకు ఈ జర్నీ అయితే. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫైనలీ మేము రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ మొత్తం పెట్టేసి ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ టెంపుల్ లోపల 22 wells అయితే ఉన్నాయి. సో ఆ 22 wellsలో మీరు స్నానం చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్తే నిజంగా చాలా మంచిదంట. సో మేము కూడా ఎప్పుడో 22 wellsలో స్నానం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయ్యి మనం జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాము. మేము 12 జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకోవాలి అనేసి మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ రోజు వచ్చేసి April 30th, 2025. సో మేము ఫస్ట్ రామేశ్వరం జ్యోతిర్లింగం నుంచి మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఇంకా 11 జ్యోతిర్లింగాల్ని మేము తొందరగా దర్శించుకోవాలి. సో మాకు దర్శనం అయితే నిజంగా చాలా బాగా జరగాలి, మా జర్నీ కూడా చాలా బాగా అవ్వాలి అనేసి అయితే మేము కోరుకుంటున్నాము. ఇక్కడ టెంపుల్ లోపల చాలా పిల్లర్స్ అయితే ఉంటాయి. సో అన్ని పిల్లర్స్ కూడా ఒక సింగిల్ పాయింట్కి కనెక్ట్ అవుతున్నట్టే ఉంటాయి. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా డీటెయిలింగ్గా కార్వింగ్ అయితే చేశారు. సో టెంపుల్ మొత్తం ఆ డీటెయిలింగ్ కార్వింగ్ చూడడానికి నిజంగా చాలా టైం అయితే పడుతుంది. సో నాకైతే ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపించింది. సో ఇంకా టెంపుల్ అంతా చూసుకొని ఇప్పుడు ఫైనల్గా మేము రామేశ్వరం జ్యోతిర్లింగ్ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అయింది. నేను ఆ శివయ్యను అయితే చాలాసేపు చూశాను. సో హోప్ఫుల్లీ మిగిలిన 11 జ్యోతిర్లింగాల దర్శనం కూడా ఇలాగే పీస్ఫుల్గా చాలా మంచిగా జరగాలి అనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
హోప్‌ఫుల్లీ 11 జ్యోతిర్లింగం దర్శనం కూడా మేము తొందరగానే కంప్లీట్ చేయాలి అనేసి అయితే అనుకున్నాము. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకునే లోపల 8:00 అయితే అయింది. సో ఇంకా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని టెంపుల్ నుంచి 300 మీటర్స్‌లో బీచ్ అయితే ఉంటది. సో మేము బీచ్ దగ్గరికైతే వెళ్ళాము. సో ఆ నైట్ టైమ్స్ ఆ వేవ్స్ సౌండ్స్ వింటుంటే నిజంగా లోపలున్న స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతది. నాకైతే చాలా బాగా ఇష్టం బీచ్ దగ్గర కూర్చొని రిలాక్స్ అవ్వడం. మార్నింగ్ టైమ్స్ కన్నా నైట్ టైమ్స్ బీచ్ చాలా బావుంటది. సో నాకైతే నైట్ టైమ్సే నచ్చుతది బీచ్ అయితే. ఇంకా కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.